చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోసుకొని వాని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతను చూచి ప్రక్కగా పోయాను. అలాగునని లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసము పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకెళ్ళి అతను పరామర్శించను. చాలండి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూమి మీద సువార్త ప్రకటించిన కాలంలో, శరీరధారిగా ఉన్న దినముల్లో చాలా సంగతులను చూడండి ప్రభు ఉపమాన రీతిగా చెప్పారండి. ఆయన ఉపమానము లేకుండా ఏది కూడా బోధించలేదు. ఆయన నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించమని చెప్పి ఒక ఉపమానాన్ని గూర్చి యేసుక్రీస్తు వారు ఈ మాటలు చెప్పారండి. ఏమని చెప్పారు? ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళుచు దొంగల చేతిలో పడ్డాడు. దొంగల చేతిలో పడితే వారు అతను కొట్టి గాయపరిచి అతని యొక్క వస్తువులు చూడండి దోసుకొని వెళ్ళిపోయారండి. అతని దగ్గర ఉన్న వస్తువులు దోసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అతని గాయాలతో బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు ఆ త్రోవను చూడండి ఒక యాజకుడు వచ్చాడు, చూశాడు, నాకెందుకు అనుకున్నాడు, ప్రక్కగా పోయాడు. తర్వాత నెక్స్ట్ రెండో వ్యక్తి లేవీడు వచ్చాడు. లేవీడు కూడా చూశాడు, అతను గాయాలతో పడి ఉన్నాడు, గాయాలతో చూడండి మూలుగుతా ఉన్నాడు. అతను కూడా చూశాడు, నాకెందుకు అనుకున్నాడు, ప్రక్కగా పోయాడు. మూడో వ్యక్తి ఒక సమరయుడు వచ్చాడు. సమరయుడు అనగా చూడండి ఒక మిళితమైన తెగకు చెందినవాడు. అటు క్రైస్తవుడు కాదు, ఇశ్రాయేలీయుడు కాదు, ఇంకా ఆయా జాతికి సంబంధించిన వ్యక్తి కాదు. 5 జాతులు మిళితమైన మనుషులండి సమరయులు అంటే. 5 జాతులు మిళితమైన మనుషులు. ఇతను చూశాడు, ఒక సాటి మనుషుడు అనుకొని అతని యందు జాలిపడి అతను పరామర్శించి అతని దగ్గర నూనెయు ద్రాక్షరసం ఉంటే అతని గాయాలు కడిగి కట్టి అతను ఎంతగానో చూడండి పరామర్శించి అతను తన వాహనం మీద ఎక్కించుకొని పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకెళ్ళి మరుసటి రోజున ఆ పూటకోళ్ళ ఇంటి వాని వద్దకు వెళ్ళి 2 దేనారములు ఇచ్చి, ఇదిగో ఇతను పరామర్శించండి, ఇతని గాయాలు బాగు చేయండి, మరలా నేను వస్తాను, వచ్చినప్పుడు ఏదైనా ఖర్చు అయితే నేను మరలా దాన్ని మీకు తిరిగి ఇస్తానని చెప్పి అతనికి చెప్పి అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ ముగ్గురులో చూడండి ఎవరు పొరుగువాడని చెప్పి ప్రభు అడిగినప్పుడు విన్నవారు ఏమన్నారు? అతని మీద జాలిపడిన వాడే అన్నారు. ప్రియులారా చూడండి, ఈ యొక్క లేఖన భాగాన్ని మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ యొక్క ఉపమానము
గాయముల చేత చూడండి, సాతానుడి చేతిలో గాయపరచబడిన వ్యక్తి అంటే ఒక పాపమున్న వ్యక్తికి సాదృశ్యమై అన్నాడు. ఎవరండి? ఒక పాపికి సాదృశ్యమై అన్నాడు. సాతానుడి చేతిలో చూడండి ఒక మనుషుడు అరికాలు మొదలుకొని తల వరకు చూడండి నన్నెత్తిన అనేకమైన గాయములు, పచ్చిపుళ్ళు, రకరకాలైన సమస్యలతో కూడి ఉన్నాడు. ఎన్నో బాధలతోనూ, శ్రమలతోనూ, కష్టాలతోనూ, ఇబ్బందులతోనూ పాపములో కూరుకుపోయి ఉన్నాడు. ఈ పాపంలో కూరుకుపోయిన వ్యక్తి దొంగల చేతిలో పడి చూడండి గాయముల చేత కొట్టబడ్డాడు. అంటే చూడండి ఇప్పుడు అనేకమైన సమస్యల చేత కొట్టబడ్డాడు. కానీ అతని గాయములు కట్టేవారు లేరు, అతన్ని పరామర్శించేవారు లేరు. భయంకర పరిస్థితిలో ఉన్నాడు, దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడు. ఇంకా చూడండి విడుదల లేని స్థితిలో ఉన్నాడు. విడిపించేవారు లేరు, గాయాలు కట్టేవారు లేరు. ఈనాడు చూడండి ఒక మనిషిని యొక్క పరిస్థితి, ఒక నామకార్థంగా చూడండి క్రైస్తవుడిగా జీవించే వారి పరిస్థితి ఇటువంటి అధ్వానంగా ఉందండి. ఏమండి? ఇటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. అతని గాయములు కట్టేవారు లేరు, అతను విడిపించేవారు లేరు, అతనికి చూడండి మంచి మార్గాన్ని చూపించేవారు లేరు, సరైన భక్తిలో నడిపించేవారు లేరు, సరిగ్గా అతన్ని పాపలను విడిపించేవారు లేరు. గాయముల చేత, పాపం అనే గాయముల చేత, అక్రమాలని గాయముల చేత, చెడుతనమని గాయముల చేత, అన్యాయమనే గాయముల చేత, అబద్ధాలని గాయముల చేత, ఇంకా చూడండి శారీరక సంబంధ జీవితం చేత భయంకరమైన పాపంలో కూరుకుపోయి కృంగి కృషించి నశించిపోతున్నాడే తప్ప అతను విడిపించేవారు లేరు. ఏమండి? ఫస్ట్ చూడండి ఆ త్రోవన ఒక యాజకుడు వచ్చాడు. యాజకుడు అంటే చూడండి చూశాడు, అవతలకి వెళ్ళిపోయాడు. నాకెందుకు అనుకున్నాడు. యాజకుడు అనగా పిల్లరా, ఆనాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి చూడండి ఒక గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నారు. ఆ గోత్రం ఎవరంటే లేవీ గోత్రం. ఆ లేవీల్లో నుంచే లేవీకి 3 కుమారులు. ఈ 3 కుమారుల్లో గెర్షోము, కహాతు, మెరారి అనే వారు 3 కుమారులు. ఈ 3 కుమారుల్లో దేవుని మందిరం ఎదుట యాజక ధర్మం చేయటానికి ఆ 3లో ఒకరిని ఏర్పాటు చేసుకున్నారని. ఆ 3లో ఒకరైన వారు చూడండి యాజకులు. ఎవరండి? ఆ 3లో దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు లేవీడు ఉన్నారు, యాజకుడు. ఈ యాజకుని యొక్క వృత్తి ఏంటంటే ఆ దేవుని మందిరానికి వచ్చే వారిని, కొంతమందిని కానుకలు తెచ్చినా, పలహారాలు తెచ్చినా, ఏదన్నా బలి అర్పణకు తెచ్చినా దాన్ని తీసుకొని ఆ బలి అర్పించి దానిలో రక్తాన్ని పట్టి అది ప్రధాన యాజకునికి అందజేసే డ్యూటీ అండి. ఇంకా అక్కడ ఇన్వెస్ట్మెంట్లు, వాయిద్యాలు వాయించటము, పాటలు పాడటము, ఇంకా వచ్చేవారికి పోయేవారికి పరిచయం చేయటము, ఇటువంటి పనంతా కూడా చూడండి యాజకులు చేయాలి. యాజకులు చూడండి కానుకలు పట్టాలి, కానుకలు సమర్పించినప్పుడు కానుకలు పట్టాలి, బలిపీఠం దగ్గర పరిచయం చేయాలి, వచ్చేవారికి పోయేవారికి పరిచయం చేయాలి. వీళ్ళ వృత్తి చూడండి దేవుని పని చేయటమే వీళ్ళ వృత్తి. దేవుడు చూడండి తన పని చేసిన వారికి యాజకులకు జీతం ఇచ్చేవారు, జీతం దాన్ని కేటాయించేవారు. జీతం తింటూనే, దేవుని సొమ్ము తింటూనే నాకెందుకు అనుకుంటున్నారు? ఒక వ్యక్తి గాయములతో పడి ఉంటే, ఒక వ్యక్తి పాపం అనే గాయములతో పడి ఉంటే నాకెందుకు అనుకుంటున్నారు? చూసి అవతలకు పోతున్నారు, అతను విడిపించట్లేదు, గద్దించట్లేదు, ఇది తప్పురా బాబు అని చెప్పిన వారు లేరు. ఏమండి? నాకెందుకులా, అతను ఎట్టిపోతే నాకెందుకు, నా జీతం నాకు రాకపోద్దా, నా కానుకలు నాకు రాకపోతాయా, నేను పడిన కష్టానికి ఇవన్నీ నాకు ఇవ్వపోతారని చెప్పి అనుకుంటున్నాడు. కానీ ఒక వ్యక్తిని బాధ్యత తీసుకొని విడిపించడానికి, విడుదల పొందించడానికి, అతను రక్షించడానికి అతను చూడండి నాకెందుకు అనుకుంటున్నాడు. ఒక బాధ్యత లేనితనం, బాధ్యతారహితంగా చూడండి అతను వ్యవహరిస్తూ ఉన్నాడు. ఏమండి? ఆ డ్యూటీ ఎవరిది? ఎవరు చేయాలి?
ఎవరైనా సరే చూడండి, సాటి మానవుడు గాయములతో పడి ఉన్నాడు, అతను గాయాలు కట్టే బాధ్యత, అతను లేవనెత్తే బాధ్యత, పరామర్శించే బాధ్యత ఎవరైనా తీసుకోవచ్చండి. కాదంటారా? కాదంటారా? లేకపోతే వేరేవైనా వస్తాడు, ఆయనే కట్టాలి, ఆయనే విడుదల పొందించాలి, ఆయనే కడగాలనే రూల్ ఉందా? లేదు. లేనప్పటికి కూడా చూడండి, ఈ యాజకుని బాధ్యత, కడిగే బాధ్యత ఇతనికి ఉంది. కానీ చూసి ప్రక్కగా వెళ్ళిపోయాడు. ఇతనికి బాధ్యత లేదు. ఒక విశ్వాసం అంటే, సంఘం అంటే, ఒక వ్యక్తి అంటే, ఒక వ్యక్తిని మారుమనసు పొందించాలి అంటే బాధ్యత లేదని నాకెందుకు అనుకున్నాడు, ప్రక్కగా పోయాడు. ఈ యాజకుడు చూడండి, బైబిల్లో యాజకుని యొక్క పని ఏంటయ్యి అంటే, యాజకుడు చూడండి దినదినం సేవ చేయొచ్చు. ఇతనేం చేస్తున్నాడు, పాపములు ఎన్నటికీ తీసివేలేని బలులు అర్పిస్తూ ఉంటాడంట. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం చదవండి. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపములు ఎన్నటికీ తీసివేలేని ఆ బలుల్ని అర్పిస్తూ ఉంటాడు. చాలా. మరియు ప్రతి యాజకుడు దినదినము దేవుని మందిరంలో సేవ చేస్తూ ఉంటాడు. దినదినము దేవుని మందిరంలో సేవ చేస్తూ ఉంటాడు, కానీ పాపములు ఎన్నటికీ తీసివేలేని ఆ బలులే అర్పిస్తూ ఉంటాడు. చూడండి, ఈనాడు చాలామంది మంచి మంచి గొప్ప గొప్ప మందిరాల్లో దేవుని పని చేస్తూ ఉంటారు, దేవుని పని యాజకత్వం చేస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. కానీ ఒక్క వ్యక్తి పాపాన్ని తీసివేయలేరు, ఒక వ్యక్తిని పాపం నుండి విడిపించలేరు, ఒక వ్యక్తి కొరకు విచారణ చేయలేరు. ఒక వ్యక్తి కొరకు చూడండి, ఇతని పరిస్థితి ఏంటి ప్రభు అని చెప్పి అతని కొరకు ప్రార్థించేవారు లేరు, విడిపించేవారు లేరు. అతను పాపం నుండి, అక్రమం నుండి, చెడుతనం నుంచి విడిపించేవారు లేరు. మరలా దినదినము సేవ చేస్తూ ఉంటారు. ఉదయాన్నే చూడండి, దేవుని పని చేయటానికి, బలి అర్పించటానికి, స్తుతియాగాలు అర్పించటానికి, కానుక సమర్పణ చేయటానికి, ఇంకా అనేక మందిని దేవుని మందిరంలో గ్యాదర్ చేయటానికి, పాటలు పాడటానికి, బలులు అర్పించడానికి, కానుక సమర్పణ చేయటానికి ఎంతోమంది యాజకులు ఉన్నారు. కానీ ఏనాడు కూడా చూడండి పాపములు ఎన్నటికీ తీసివేయలేరు. ఏమండి, ఈనాటి మందిరాల్లో చూడండి చాలామంది, వందలాది వేలాది మంది చూడండి ప్రజలు వస్తూ ఉంటారు, కానీ పాపాలు తీసిరిన బలులండి. బలి అనగా చూడండి దేవునికి ప్రార్థించటం, లేక దేవునికి సమర్పించటం, కానుక సమర్పించటం, బలు అర్పించటం. ఏమండి, ఈనాడు చాలామంది డైలీ ఉదయాన్నే చూడండి దేవుని మందిరానికి వచ్చి ప్రార్థిస్తూ ఉంటారు. ఒక వ్యక్తి కూడా చూడండి అతనే పాపం నుండి విడిపించలేరు. వారి వల్ల కాదు. సంవత్సరాలు గడుస్తున్నా, ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ, సంఘంలో సీనియారిటీ ఉన్నప్పటికీ, అనేక మంది చూడండి సీనియారిటీ ఉన్నప్పటికీ, వారి సంఘాల్లో మనుషులు విడుదల లేదు, విమోచనం లేదు, పాపక్షమాపణ లేదు, పాపాలు పోయినని ఒక సాక్ష్యం లేదు, దేవుడు నాతో మాట్లాడి నా పాపాలు క్షమించబడ్డాయని ఒక సాక్ష్యం లేదండి. వారు ఏనాటికి కూడా చూడండి పాపా నుండి బయటికి రాలేకపోతున్నారు, విడుదల పొందలేకపోతున్నారు. కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి? యాజకుడు తప్పండి. యాజకుడు విడిపించాలి. దినదినం సేవ చేస్తున్నాడు, దినదినం బలు అర్పిస్తున్నాడు, దినదినము దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, అతను కడగలేకపోతున్నాడు, గాయాన్ని కట్టలేకపోతున్నాడు. కారణం ఏంటంటే అతనికి దేవుని చేత అధికారం, అథారిటీ అనేది లేదు. నామకార్థంగా చూడండి యాజకత్వం చేస్తున్నాడు, జీతాల కొరకు యాజకత్వం చేస్తున్నాడు, అక్కడ పోషణ కొరకు చూడండి యాజకత్వం చేస్తున్నాడు. అతను సొమ్ము అతనికి రాదనుకుంటూ చేస్తూ ఉన్నాడు తప్ప, ఒక విశ్వాసి ఎడల బాధ్యత కానీ, ఒక భక్తి కానీ, అతను విడిపించాలని, అతను విడుదల కలిగించాలని, అతని గాయాలు కట్టాలని కానీ అతనికి ఏమాత్రము కూడా చూడండి లేదండి. ఉందా? ఏమండి, దినదినము సేవ చేస్తున్నాడు, ఎన్నటికీ పాపం నుండి విడిపించలేకపోతున్నాడు. పాపములు తీసివేలని ఆ బల్లే, ఆ స్తుతులే, ఆ స్తుతి యాగాలే, ఆ స్తోత్రాలే, ఆ హల్లెలూయలే, అవన్నీ కూడా దేవుని సన్నిధికి వచ్చి అవే అర్పిస్తున్నాడు తప్ప అతని పాపం నుండి విడుదల పొందించట్లేదు. అందుకని ప్రజలకి ఇమోషన్ అనేది, విడుదల అనేది కలగట్లేదు. అందుకని ప్రజలు మారుమనసు పొందలేకపోతున్నారు.
పాపం నుండి విడుదల రావట్లేదు, ఆచారం నుండి విడుదల రావట్లేదు, అక్రమ స్థితి నుంచి విడుదల రావట్లేదు, అబద్ధాల నుండి విడిపించబడలేకపోతున్నారు, దొంగ బ్రతుకుల నుంచి విడుదల పొందలేకపోతున్నారు, వేషధార నుంచి విడుదల పొందలేకపోతున్నారు, ఆచార ప్రార్థన నుండి విడుదల పొందలేకపోతున్నారు, దొంగిలించి దోసుకుంటా దాన్ని బట్టి విడుదల పొందలేకపోతున్నారు, దోపిడీ మీద ఎగబడిపోతున్నారు. వేషధానతనంగా చూడండి, ఎంతో చూడండి నామకార్థంగా ఆచారంగానే, ఆచార భక్తుల్లాగానే, ఆచార ప్రార్థనలాగానే మిగిలిపోతున్నారు తప్ప విడుదల మాత్రం కలగట్లేదండి. ఏమండి, ఇంకా చూడండి, యాజకుడు చూడండి అతిక్రమం వల్ల ఆవరించబడి ఉంటాడంట. యాజకుడు ఏం చేస్తాడు? అక్రమ చేత ఆవరించబడి ఉంటాడంట. చూడండి దైవ గ్రంథంలో అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 5 మొదటి నుంచి చదవండి. 5వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ప్రతి ప్రధాన యాజకుడును మనుషుల్లో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు, దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును. తాను కూడా బలహీనతల చేత ఆవరించబడి ఉన్నందున, ఏమండి, యాజకుడు కూడా బలహీనతల చేత ఆవరించబడి ఉంటాడు. అతను కూడా పాపంలో పడిపోతాడు, అతను కూడా కొన్ని అక్రమాల్లో పడిపోతాడు. యాజకుడు సేవ చేసినప్పటికీ అతనికి సపరేట్గా పాపాలు ఉంటే పాపం చేస్తూనే ఉంటాడు, లోకంలో పడిపోతూ ఉంటాడు. ఏదో చూడండి కోరికల్లో, ఆలోచనలు, తలంపుల్లో, ఊహల్లో, ఉద్దేశాల్లో ఏదో రకంగా పడిపోతూనే ఉంటాడు. తాను కూడా బలహీనతల చేత ఆవరించబడి ఉంటాడు. ఏమండి, ఆ ఆవరించబడిన వ్యక్తి, పాపలున్న వ్యక్తి పాపం నుండి విడిపించాలంటే కష్టం అవుద్దండి. ఏమండి, పాపలున్న వ్యక్తి పాపం నుండి విడిపించాలంటే కష్టం అవుద్ది. యేసుక్రీస్తు ప్రభు యొద్దకు ఒక వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీని ఉదయాన్నే చూడండి దేవుని మందిరాన్ని తీసుకొచ్చారు. ఆయన రాత్రంతా ఏకాంత ప్రార్థన చేసి ఉదయానికల్లా ఏకాంత ప్రార్థన నుంచి మందిరానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించడం యందు ఆశ కలిగి వెళ్ళారు. ఈలోగా ఏం చేశారు? వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. వాళ్ళందరూ కూడా చిన్నవాడు మొదలుకొని పెద్దవాడి వరకు మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఏమని రాళ్ళబెట్టి కొట్టి చంపాలి, ఏం చేయాలి, బోధకుడా ఏం చేయాలి చెప్పు అని పట్టు వదలకుండా యేసుక్రీస్తు ప్రభుని అడుగుతూ ఉన్నారు. అది యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉంటుంది, చూసుకోండి. నేను స్టోరీ చెప్తా వినండి. అప్పుడు ఏమండి, వాళ్ళందరూ కూడా చూడండి యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా పాపం చేసిన వ్యక్తిని, వ్యభిచారం చేసిన వ్యక్తిని రాళ్ళబెట్టి కొట్టి చంపాలి, కరెక్టే. వ్యభిచారం అనగా ఎంతమంది చేస్తారు? స్త్రీ పురుషుడు ఉంటేనే అది వ్యభిచారం కింద వస్తుంది. మరి పురుషుడు పారిపోయారంటారా? పురుషుని తీసుకురాలేదు. లేదా పురుషుడు ఏదైనా యాజకుడా, లేదా లేవీడా, లేదా ధర్మశాస్త్ర ఉపదేశకుడా, లేకపోతే యూదుడా, పరిసేయుడా, లేకపోతే ఎవరో వాళ్ళకి తెలిసిన వ్యక్తి ఏదో అయి ఉంటుంది. అతను పారిపోయాడు, లేదా అతను పట్టుకోలేదు, అతను అశ్రద్ధ చేశాడు. స్త్రీని మాత్రం పట్టుకొచ్చి వీళ్ళు నిగ్గదీసి అడుగుతున్నారు. అప్పుడు ప్రభు ఏమన్నారంటే, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఆమెని శిక్షించాలి, కరెక్టే అని చెప్పి నేల మీద రాస్తా ఉన్నాడు. పలానా యాకోబు పలానా అమ్మాయిని ఇట్ట గిల్లాడు, పలానా దావీదు పలానా రాళ్ళు ఇసిరేశాడు, పలానా ఇశ్రాయేలు పలానా తప్పు చేశాడు, పలానా దొంగిలించాడు, పలానా అక్రమం చేశాడు, పలానా అబద్ధాలు ఆడాడు, వాళ్ళ పాపాలన్నీ నేల మీద రాస్తా ఉన్నాడు ప్రభు. అప్పుడు శిక్షించండి అయ్యా, కాదంటలేదు. మీలో మొట్టమొదటిసారిగా పాపం లేనివాడు ఆ మీద రాయి వేయండి. పాపం చేసిన వాడు పాపం చేసిన వాడిని శిక్షించకూడదు. పాపం లేని వ్యక్తే ఆమెను శిక్షించాలి. ఏమండి, అందుకని ఒకవేళ పాపం చేసినప్పటికి కూడా పాపం నుండి కడగబడితే శిక్షించవచ్చు. నువ్వు పాపం చేసి నువ్వు ఆమెను శిక్షించలేవు. మీలో మొట్టమొదట పాపం లేని శిక్షించమన్నప్పుడు చిన్నవాడు మొదలుకొని పెద్దవాడి వరకు ఒకరి మొక్కలు ఒకరు చూసుకొని మనసులో గద్దించబడి, మనస్సాక్షి గద్దించబడి రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయాడు. ఏమండి, పరిశీలించాలి. అందుకని ప్రతి యాజకుడు అతిక్రమం వల్ల ఆవరించబడిన వాడై, చెడుతనం వల్ల ఆవరించబడిన వాడై, బలహీనతల చేత ఆవరించబడిన వాడై, మనుషుల పాపాన్ని వెలుపలకి బయటికి తీసుకురాని స్థితిలో ఉండిపోయాడు. ఏమండి,
తాను కూడా బలహీనతల చేత ఆవరించబడిన వ్యక్తి. ఏమండి, సుట్ట తాగే వ్యక్తి సుట్ట మానుకోమని చెప్పలేడు, దొంగతనాన్ని మానుకోమని చెప్పలేడు, సిగరెట్ తాగేవాడు సిగరెట్ తాగొద్దని చెప్పలేడు, సినిమాలు చూసేవాడు సినిమాలు చూడొద్దని చెప్పలేడు. ఒకళ్ళు చెప్పినప్పటికి కూడా మనస్సాక్షిని చంపుకొని చెప్పినప్పటికి కూడా వారిని విడిపించలేడు, విశ్వాసిని విడిపించలేడు. విశ్వాసి విడుదల పొందాలి అంటే నీతిమంతులైన వారు కావాలి, భక్తులు కావాలి. అందుకని ఈ యాజకుడి వల్ల కాలేదు. ఇతనికి బాధ్యత లేదు, ఇతని గాయాలు కట్టడానికి మనసు లేదు. అతను పాపం నుండి చూడండి, పాపం ఆవరించబడినవాడు. ఇతను ఇడిపించలేడు, కట్టలేడు, గాయాన్ని కట్టలేడు. నాకెందుకు అనుకున్నాడు, బాధ్యతారహితంగా చూడండి వెళ్ళిపోయాడు. ఏమండి, నాకెందుకు అనుకున్నాడు, ఇతను కూడా పాపం ఆవరించబడినవాడు. ఆ గాయం కట్టడానికి ఇతని వల్ల కాదు, కట్టలేడు, చేయలేడు. ఇతనికి అసలు దృష్టిలోకి రాలేదు, వెళ్ళిపోయాడు. రెండో వ్యక్తి ఎవరండి, లేవీడు. లేవీడు వచ్చాడు, లేవీడు కూడా చూశాడు, నాకెందుకు అనుకున్నాడు, ప్రక్కకు వెళ్ళిపోయాడు. ప్రియులారా చూడండి, లేవీడు కూడా ఎటువంటి యాజకుడయ్యి అంటే లేవీడు ఎటువంటి సేవ చేసే వ్యక్తి అయ్యి అంటే జనులకు చూడండి పాపం నేర్పే వ్యక్తి అండి లేవీడు అంటే. జనులకు చూడండి ఆరాధన క్రమమే చెప్పి ఆరాధనలోనే ముసుగేసి ఆరాధనలోనే చూడండి విగ్రహస్తంభన కార్యాల్లో పడగొట్టేవాడు నేను లేవీడు అంటే. చూడండి దైవ గ్రంథంలో నిర్గమాకాండము 32 అధ్యాయము 1 వచనాల నుండి చదివితే నిర్గమాకాండములు చూడండి, మోషే కొండ ఎక్కినప్పుడు అతను తడవ చేశాడు, దిగి రాకుండా తడవ చేసినప్పుడు జనులందరూ కూడా చదవండమ్మా. మోషే కొండ దిక్కుండా తడవ చేయట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను దగ్గరకు వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే వాడు ఏమైనో మాకు తెలియదు అని మాట్లాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, చాలమ్మా, అదేంటయ్యా, మన కోసం వెళ్ళారు, ధర్మశాస్త్రం తెస్తారు, దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, మనకు ఆజ్ఞలు కావాలని వెళ్ళారు, ఎక్కడికి వెళ్తాడు, నేనున్నాను, నేను నడిపిస్తాను, కొంచెం ఓర్చుకోండి, రేపు మాపు వస్తారు, లేదా 4 రోజులు టైం పట్టింది, ఇక్కడ కూర్చుందా ఇక్కడ ఉందామని అనలేదు. అతను ఏమన్నాడండి, అహరోను అంటే లేవీడండి, అహరోను అంటే లేవి కుటుంబంలో పుట్టినవాడు, లేవి గోత్రికుడు. ఏమన్నాడు, మీ భార్య మెడలో ఉన్న బంగారపు గొలుసులు, ముక్క కమ్మల్లో, జోళ్ళు, బేసర్లు, కడియములు ఇవన్నీ తీసుకురండి అన్నాడు, మెడలో చైన్లు ఇవన్నీ తీసుకురండి అన్నాడు. తీసుకొచ్చి అక్కడ గుట్టగా పోసారండి. అక్కడ గుట్టగా పోస్తే ఏం చేశాడు, ఇతనికి ఎక్స్పీరియన్స్ ఉందండి, ఐగుప్తు దేశంలో నేర్చుకున్నాడు, బొమ్మలు చేయటం, విగ్రహాలు చేయటం, దోళ్ళ చేయటం, ఇవన్నీ చేయటం, వాటిని కొలవటం, పూజించటం, ఇంకా వాటికి ఏదేదో దహన బలులు అర్పించడం ఇతనికి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్కడ నేర్చుకున్నాడు, ఐగుప్తులో నేర్చుకున్నాడు. ఐగుప్తులు నేర్చుకొని మనసులో పెట్టుకున్నాడు, సమయం కొరకు దాన్ని ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు సమయం వచ్చింది, ఆ బొమ్మను చేసి ఒక దూడను తయారు చేసి ఒక ప్లేస్లో పెట్టి, ఓ ఇశ్రాయేలు నీ దేవుడు ఇదే. ఎవరిని చూపిస్తున్నాడండి, దూడను చూపిస్తున్నాడండి. దేవుడు దూడ ఐగుప్తు నుండి తీసుకొచ్చింది ఎవరు, జీవము గల దేవుడు యెహోవా దేవుడు, తండ్రి అనే దేవుడు. 10 తెగుళ్ళు ఐగుప్తుల మీదకి రప్పించి 11 సూచక్రియలు చేసి 10 తెగుళ్ళు వాళ్ళ మీదకి రప్పించి బలమైన హస్తం చేత ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చాడు. అసలు ఒక దేశం నుండి బానిసత్వం నుంచి విడిపించాలంటే చాలా కష్టతరం అని, ఒక్క దేవుడు తప్ప ఎవరి వల్ల కాదని. అటువంటి బానిసత్వం నుంచి విడిపిస్తే లాస్ట్కి చూడండి అహరోను ఏమన్నాడు, ఓ ఇశ్రాయేలు నీ దేవుడు ఇదేనని చెప్పి ఒక దోణ చూపించి వాళ్ళందరికీ ఒక పండుగ ఏర్పాటు చేసి తిని త్రాగి డ్యాన్స్ చేస్తున్నారండి. ఆ బొమ్మ చుట్టూ డ్యాన్స్ చేస్తున్నారు. మన క్రైస్తవులు కూడా చూడండి, నామగర్ధ క్రైస్తవులు క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు లేకపోతే ఈ పండుగలు వచ్చినప్పుడు ఏం చేస్తారు, దేవుని గుళ్ళోనే రిహార్సల్ వేసి డ్రామాలు వేసి డాన్స్ పిల్లల్ని తీసుకొచ్చి, మరి మీ ఊర్లో చేస్తారో చేయరు కానీ మా ఊర్లో చేస్తారండి, మీ ఊర్లో చేస్తారో చేయరో కానీ డాన్సుల పిల్లల్ని తీసుకొచ్చి
డాన్స్ లేపించి, రికార్డ్ డాన్స్ లేపించి, ఎగిరించి, సంబరాలు చేసి, మేళాలు తాళాలు చేసి, ఒక జెండాలు కట్టి ఊరేగించుకుంటా ఊళ్ళు చుట్టూ ఊరేగించి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రతిమను, బొమ్మను ఊరేగించుకుంటూ డ్యాన్సులు వేస్తూ ఉంటారు. ఏమండి, అలాగనే ఈ లేవీడు చూడండి, జనులు చెడగొట్టేశాడు. ఇశ్రాయేలు ప్రజల్ని చెరిపివేశాడు. వాళ్ళని డాన్స్ ఆడటానికి, ఆటలాటకు, విచ్చలవిడితనంగా తిరగటానికి వదిలేశాడు. చూడండి 25వ వచనం చదవమ్మా. అదే 32, 25వ వచనంలో, ప్రజలు విచ్చలవిడిగా తిరుగుటకు, అమ్మా 25వ వచనం, ప్రజలు విచ్చలవిడిగా తిరుగుటకు మోషే చూచెను, వారి విరోధుల్లో వారికి ఎగతాళి కలిగినట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టెను. చూడండి పిల్లలు, ఈనాడు సంఘాలు ఎంత బరిదెగించనో పిల్లరా చూడండి. దాని విచ్చలవిడితనం చేసింది బోధకులే, లేవీలే. విచ్చలవిడి అయిపోయారు. కట్టుబాట్లు లేవు, నియమ నిబంధనలు లేవు, భక్తిలో నియమం లేదు, మారుమనసు పొందే నియమం లేదు. బుడంగం తీసుకెళ్ళి నీటి ద్వారా బాప్తిస్మం ఇవ్వటం, విచ్చలవిడితనంగా తిరుగు, సినిమాలే చూడు, షికార్లే చేయి, ఎక్కడన్నా తిరిగిరా, నెల వచ్చేసరికి మా గుళ్ళోకి రా, రొట్టె తీసుకో, బలారాధనలో పాల్గొ. నువ్వు ఎక్కడన్నా తిరిగిరా, ఏ సినిమాలన్నా చూడు, ఏ షికార్లన్నా చేయి, ఏ ఆచారానికి వెళ్ళు, ఏ దొడ్లోనే తిరిగిరా, లాస్ట్కి మా దొడ్లోకి వచ్చేసి నీవు బలారాధన తీసుకో చాలు. ఏమండి, ఎంత విచ్చలవిడితనం అయిపోయిందండి క్రైస్తవత్వం. క్రైస్తవుల ఆచారాలు మారిన వారు ఎవరు? పాపాన్ని విడిచిపెట్టిన వారు ఎవరు? అక్రమాన్ని విడిచిపెట్టిన వారు ఎవరు? పెద్ద పెద్ద డెకరేషన్ చేసిన మందిరాలు ఉంటాయి, పండుగలు, ఆచారాలు చూడండి, రకరకాల సంవత్సరం వచ్చేసరికి అనేక రకాలు చూడండి, ఏది బానేరండి. క్రిస్మస్ బానేరు, జనవరి బానేరు, మట్లాదివారం బానేరు, ఈస్టర్ పండుగ బానేరు, పునరుద్ధాన పండుగ బానేరు, ఏది బానేరు. మంచిదే, చేసుకుంటున్నాం మంచిదే. పాపం కూడా పోనీయాలి, పండుగతో పాటుగా పాపం కూడా తీసేసుకోవాలి. ఏమండి, పరిశీలించాలి, దైవ గ్రంథాన్ని పరిశీలించాలి. ఈ లేవీడు ప్రజలను విచ్చలవిడితనంగా చేశాడు. విగ్రహాలకు పురికొల్పారు, బొమ్మలు ఆరాధించడానికి పురికొల్పారు. ఈనాడు చూడండి, అనేక మంది లేవీలుగా దేవుని మందిరంలో సేవ చేసేవారు, అనేక మంది చూడండి యాజకత్వం లేవీలుగా చేసేవారు. ప్రజల్ని ఎంత విచ్చలవిడిగా, కట్టుబాట్లు లేవు, ప్రజలను నియమంలో పెట్టలేదు, నియమంలో నిలపలేదు, నీతిలో నడిపించలేదు, భక్తిలో నడిపించలేదు, ప్రార్థన నడిపించలేదు, వారిని విడిపించలేదు. విచ్చలవిడితనం, ప్రతిదానికి విచ్చలవిడిగా, పండుగ వస్తే విచ్చలవిడిగా, సినిమాలు, షికార్లు, డాన్సులు, ఎగరటాలు, డ్రామాలు, అరికథ, ఇంకా రకరకాలు చూడండి, ఏదో చూడండి రకరకాలన్న వేషధారణ, డాన్స్ ఉందా? క్రైస్తవత్వం ఇటువంటిది ఎక్కడన్నా పండుగలు ఉందా? బైబిల్లో రాయబడిందా? అదేమంటే దావీదు నాట్యం వేశాడండి. దావీదు నాట్యం ఆడాడు, దావీదు నాట్యం చేశాడు. దావీదు ఎందుకు చేశాడు? ఎక్కడ చేశాడు? ఆడపిల్లలతో కలిసి ఎగిరాడా? దావీదు దేవుని మందసం ఎదుట ఆయన ఉత్సాహంతో ఎగిరాడు. ఆత్మాభిమానంతో ఏం చేశాడు? ఆత్మోత్సాహంతో ఎగిరాడు. ఏమండి, అంతేగాని నీట్గా స్టెప్పులు వేయలేదు, లేదా ఇంక ఇది అవ్వలేదు, ఆడపిల్లలు మగపిల్లలు కలిసి ఇది అవ్వలేదు, ఎగరలేదు. ఈనాడు చూడండి క్రైస్తవులు అల్లరండి. అల్లరున్న చోట ప్రతి నీచకారం ఉంటుంది, దెయ్యాలకు తావండి. దయ్యములకు నివాసం అల్లరున్న చోట, అల్లరున్న మందిరం, ఏ మందిరం అల్లరుంటుందో అది దయ్యములకు నివాస స్థానము. ఏమండి, పరిశీలించాలి, దైవ గ్రంథాలు పరిశీలించాలి. ఈ లేవీడి వల్ల కాలేదు. లేవీడు ప్రజల్ని విడిపించడం కాకుండా ఇంకా ప్రజల్ని పాపానికి పురికొల్పాడు, విగ్రహానికి పురికొల్పాడు, డాన్సులకు పురికొల్పాడు, విచ్చలవిడితనంగా తిరగటానికి పురికొల్పాడు. ఒక భక్తి లేదు, భయం లేదు, విచ్చలవిడిగా మాట్లాడటం, పెద్ద చిన్న, గురువు దైవం, ఆత్మీయత లేదు, ఆత్మీయ తండ్రి లేదు, ఎవడిష్టం వచ్చిన వాడు తిరగటం విచ్చలవిడి అయిపోయింది. కట్టుబాట్లు లేవు, నియమ నిబంధనలు లేవు, కట్టుబాట్లు లేని ప్రార్థన, గాలి ప్రార్థన, గాబరా ప్రార్థన. ఎవరికైతే కట్టుబాట్లు ఉండవో, ఏ వ్యక్తికైతే కట్టుబాట్లు ఉండవో, ఆత్మీయ తల్లిదండ్రులు, ఆత్మీయ సహోదరులు, ఆత్మీయత ఎవరికైతే ఉండదో అదంతా కూడా ప్రియరా గాలి ప్రార్థన, గాలి పనులు చూడండి. ఎవరైతే ప్రియరా ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పిన మాట గద్దిస్తే లోపడరో, చెప్తే వినరో, అటు కాదా ఇదంటే వినరో, వాడికి గాలుడండి.
గాలి ప్రార్థన. ఏమండి, ఆ గాలివాడు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించరు. ఆ గాలివాడిని దేవుడు ఎప్పుడో విడిచిపెట్టాడు. దేవుని భయం లేని వాడిని ఎప్పుడో విడిచిపెట్టాడు. అది దేవుని చిత్తం కాదు. వాడు పరలోక రాజ్యాన్ని కూడా చేరలేడు. ఏమండి, పరిశీలించాలి. ఈ లేవీయుడు ప్రజల్ని విడిగా విడిచిపెట్టాడు. విడితనం అయిపోయింది. కట్టుబాట్లు లేవు, నియమ నిబంధనలు లేవు, ఒక మప్పుదం లేదు, ఒక తగ్గింపు లేదు, ఒక కూర్చోవడం లేదు, ఒక వినయం లేదు, ఒక విధేయత లేదు. అంతా తన స్వేచ్ఛానుసారంగా జీవించడానికి ప్రారంభించాడు. స్వేచ్ఛా బ్రతుకులని. ఏమండి, ఇంకా లేవీడు చేసే పని ఏంటంటే, ఇంకా లేవీడు ఏం చేస్తాడు? దశమ భాగాలు మాత్రం పోనీడని. చూడండి, అదే హెబ్రీలకు రాసిన పత్రిక, దైవ గ్రంథము నుండి లేవీలకు రాసిన హెబ్రీలకు రాసిన పత్రిక 7:8 వచ్చింది. అది చదివేశారుగా. ఆ 7:8 చదవండి. మరియు లేవి క్రమం చూడగా సావునకులైన వారు 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. ఏమండి, ఏమన్నాడు? మరియు లేవి క్రమం చూడగా సావునకులోనైన ముసలోళ్ళు కూడా 10వ వంతులు పుచ్చుకుంటున్నారు. విశ్వాసుల దగ్గర 10వ వంతు తీసుకుంటున్నారు. మంచిదే, దేవుని పని చేస్తాం, మంచిదే. దేవుని పని చేసేవాడు కళ్ళం తొక్కుచున్న ఎద్దుకు మూతికి చిక్కం పెట్టకూడదు. మంచిదే, నువ్వు కళ్ళం తొక్కుచున్నావు, మంచిదే. లేవి క్రమం ఒక వ్యక్తిని మార్చి, ఒక వ్యక్తిని విడుదల పొందించి, పాపం నుండి విడిపించి నువ్వు దశమ భాగం తీసుకున్న తప్పులేదు. అది క్రమం. ఏమండి, అతను పాపం నుండి విడిపించి, అక్రమం చిడిపించి, చెడుతనం చిడిపించి, అబద్ధాలను చిడిపించి, అన్యాయం చిడిపించి, దొంగిలించిన దాన్ని కట్టించి తిరిగి చెల్లించి, ఏ పాపంలో కూరుకుపోయావో ఆ పాపం నుండి విడిపించి అతని దగ్గర దశమ భాగాలు తీసుకోవడం అనేది కరెక్ట్ అండి. అది క్రమం. కానీ ఈ లేవీయుడు మాత్రం సావునకు లోనైన వారు కూడా పాపం నుండి విడిపించుకోకుండానే అన్యాయంగా వారి యొద్ద దశమ భాగాలు తీసుకుంటా ఉన్నారు. ఏమండి, అన్యాయంగా వారు పండుగలు వచ్చినప్పుడు తప్పరికి లేచి అది చేసి ఇది చేసి సందాలు వసూలు చేసి అవన్నీ చేసి సగం తినేసి సగం ఇచ్చేసి దేవునికి వాడుతూ ఉన్నారు. ఏమండి, ఈ లేవీయుడు చూడండి, నాకెందుకు అనుకున్నాడు మనుషుల్ని విడిపించేవాడు కాదని. వాళ్ళు తాగితే ఎందుకు, తందనాలు ఆడితే ఎందుకు, నా సొమ్ము నాకు రాకపోద్దా, నా దశమ భాగం నాకు రాకపోద్దా అని బాధ్యత లేకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోయినవాడండి. ఏమండి, ఈ లేవీయుడు దశమ భాగాలు తీసుకున్నప్పటికీ ప్రజల్ని విడిపించలేడు. అనేక మంది చూడండి, ఉద్యోగాలు చేసేవారు నెల వచ్చేసరికి ఉద్యోగాలు ఆ యొక్క క్రమంగా చూడండి, ఎంతోమంది మారుమనసు లేకపోయినప్పటికీ క్రమంగా దశమ భాగాలు ఇచ్చేవారు ఎంతోమంది, చాలామంది ఉన్నారు. లేరా? ఉన్నారా? లేరా? ఉన్నారండి. వాళ్ళు భక్తులు, దేవుని భయం కలిగిన వారు. మారుమనసు లేనప్పటికి కూడా ఆ వాక్యాన్ని చదివి దేవుని భయం కలిగి దేవునికి కానుక ఇవ్వాలి. నా కానుక దేవునికి ఉపయోగపడాలి. నేను ఇచ్చే దశమ భాగం నా దేవుని మందిరానికి ఉపయోగపడాలి, నా దేవుని సేవకు ఉపయోగపడాలి, నా దేవుని యొక్క మీటింగులకు ఉపయోగపడాలని ఇచ్చేవారు ఎంతోమంది, వందలాది లక్షలాది మంది ఉన్నారు. లేరా? ఉన్నారు. కానీ వారిని విడిపించేవారు లేరు, వారి గాయాలు కట్టేవారు లేరు, వారి క్రమం తెలియదు, లేదు, విడుదల లేదు. అందుకనే చూడండి, వారు ఆ గాయముల చేతే మగ్గిపోయి కృషించి అలాగనే చూడండి గాయములోనే పడిపోయి ఉన్నారు, గాయముల ద్వారా పడిపోయి ఉన్నారు. ఏమండి, పరిశీలించాలి. ఇంకా మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే, లేవీ క్రమం చూస్తే, ఈ లేవీలు చూడండి దేవుని దాసుల మీద, దేవుడు మాట్లాడే అనుభవం కలిగిన వారి మీద తిరగబడేవారండి. ఎవరండి వీరు? ఆత్మీయ తల్లిదండ్రుల మీద, దేవుని యొక్క భక్తుల మీద తిరగబడేవారు. ఎవరండి? లేవీలు. చూడండి దైవ గ్రంథంలో సంఖ్యాకాండము 16వ అధ్యాయము, లేవీకి మునిమనడును కహాతు కుమారుడును ఇస్సాహారుకు మనవడును. ఎవరండి వాళ్ళు? చూడండి అక్కడ దైవ గ్రంథంలో సంఖ్యాకాండం 16వ అధ్యాయము మొదటి వచనాలు చదివితే ఈ నలుగురు 250 మందిని పోగు చేసుకొని, ఎవరండి? కోరాహు, అభిరాము, దాతాను, యోను. ఈ నలుగురు లేవీకి మునిమనవుడును
కాహాతుకు మనమడును ఇస్సహారు కుమారునగు కోరాహు, రూబేనీలలో ఎలియాబు కుమారులైన దాతాను, అబీరాము, పేలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీల్లో పేరు పొందిన 250 సభికుల్లో 250 మందిని మోషేకు వ్యతిరేకంగా చూడలేశారండి. చాలండి. ఏమైంది? మోషే అహరోనులకు విరోధంగా మాట్లాడారు. మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడా? మీతో మాకు పని లేదు, మేము లేవీలమే, మేము దేవుని బిడ్డలమే, సర్వ సమాజం మాకు కూడా దేవుడు మాట్లాడే అనుభవం మాకుంది. ప్రతివాడు చూడండి ఏమన్నాడు, మేమందరం పరిశుద్ధులమే, ప్రతివాడు పరిశుద్ధుడే, మీరేంటి మిమ్మల్ని మీరు ఎలా హెచ్చించుకుంటారేంటి? మీకు ఎందుకు మీరు హెచ్చించుకుంటున్నారు? మేము లేవీలమే, మాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, మాతో కూడా దర్శనాలు వస్తున్నాయి, మేము కూడా భక్తులమే, మాకు కూడా చూడండి అధికారాలు ఉన్నాయి. వీళ్ళందరిని చూడండి 250 మంది సమాజాన్ని మోషే అహరోనులకు వ్యతిరేకంగా లేపి ఎంత బాధపరిచారు. ఆత్మీయ తల్లిదండ్రులు ఎంత దైవజనులు దుఃఖపరిచారు. ఏమండి? దుఃఖపరిచారు. ఎందుకని? విడుదల పొందించిన ఆయన, భక్తి నేర్పిన ఆయన్ని దుఃఖపరిచారు. ఆ మోషే అహరోనులు చూడండి విడిపించారండి, విడిపించిన వాళ్ళు దుఃఖపరిచారు. అయ్యా సాగిలపడ్డాడు మోషే బాబు. సాగిలపడి ఏమన్నాడు? అయ్యా రేపు తేల్చుకుందామయ్యా, తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో దేవుడు తేల్చుకుంటాడయ్యా, మీరేం మాట్లాడొద్దు. సాగిలపడ్డాడండి. పెద్దవాడైన మోషే ఏం చేశాడు? సాగిలపడ్డాడు. అయినా ఏం లేదు, మీతో మాకు పని లేదు, మీతో మాకు పని లేదు, మేమందరం పరిశుద్ధులమే, ఇక మీతో మాకు సమయం అయిపోయింది, దాటిపోయింది. ఐగుప్తు నుండి వచ్చినప్పుడే ఏదో ఒకటి చేశాం, కానీ ఇక మీతో మాకు పని లేదయ్యా అని తిరుగుబాటు చేసి, బైబిల్లో తిరుగుబాటు చేసిన వాడి గురించి ఏమి రాయబడిందంటే, అటువంటి వాడు పుట్టి ఉండకుంటే మేలను. ఆత్మీయ తండ్రికి తల్లికి తిరగబడాడు పుట్టి ఉండకుండా ఉంటేనే మేలని ఉంది. లేదా ఉందా? ఉందండి. ఎవరని ఇస్కరియోతు యోధ ఆత్మీయ తండ్రి ఎవరో? యేసుప్రభు వారు మేము తిరగబడలేదా అంటే డబ్బుల కోసం బట్టి లేదా? ఇటు ప్రభుతో మంచిగా ఉంటున్నాడు, అటు పోయి వాళ్ళకి ఫోన్లు చేస్తున్నాడు, ప్రధాన యాజకులతో ఫోన్లు చేస్తున్నాడు, ప్రధాన యాజకులతో మాట్లాడుతూ ఉన్నాడు. డబ్బులు మా గురువు గారిని పట్టిస్తాను, ఎంత ఇస్తారు నాకు? బేరం కుదిరించుకున్నాడు, మాట్లాడుకున్నాడు. 30 వెంట్రుకలయ్యా. ఏమండి? ఎంత ఘోరం అండి. యేసుక్రీస్తు వారు అతను లాస్ట్ దాకా కూడా దిద్దుకోవడానికి సమయం ఇచ్చారు. నేను ఎవరికి మొక్క ముంచెత్తాను ఆడే అన్నాడు. ఏమన్నారు? నేను ఎవరికి మొక్క ముంచెత్తానో వాడే అని తీసి యోధాకి ఇచ్చాడు. అప్పుడు దిద్దుకునే అవకాశం ఉందండి. లేదా అయ్యా తప్పు అయిపోయింది అయ్యా, నేను ఎట్టగట్ట సంధి చేసుకున్నాను, ఈ డబ్బులు తీసుకున్నాను, తప్పు అయిపోయింది అయ్యా అనొచ్చండి. అనలేదండి. అనే అవకాశం ఉంది, దిద్దుకునే అవకాశం ఉంది, కానీ లేదు, చేయలేదు. హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. నరకానికి సిద్ధపరిచిన వాడు ఎవడైనా అంతే, హృదయాన్ని కఠినపరచుకోవాల్సిందే. వాడు నరకానికి సిద్ధపరచబడినవాడు. హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. హృదయాన్ని కఠినపరుచుకొని డబ్బు తీసుకొని మనస్సాక్షి గద్దించబడి ఊరు వెలుపలకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఉరిపెట్టుకున్నాడు. ఉరిపెట్టుకొని చూడండి, ఆ ఉరితాడు తెగిపోయింది, లోయలో పడిపోయాడు, నడుముకి బద్దలైపోయింది, పేగులు నడుము విరిగిపోయింది, నడుముకి బద్దలైపోయింది, పేగులు బయటకు వచ్చినాయి. ఏమండి? పరిశీలించాలి. ఎంత సాగు చచ్చాడండి చూడండి. ప్రియులారా చూడండి, పరిశీలించాలి. ఎవరండి? తిరుగుబాటుదాడు. ఎవరో? కోరాహు, అబీరాము, దాతాను. వాళ్ళకి ఎంత సాగు వచ్చింది. ఈ దుష్టులు గుడారం లేదని మీరు తొలగిపోండి. మనుషులందరికీ వచ్చే గతి సాగు వీళ్ళకి వస్తే, నన్ను దేవుడు పంపలేదు, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, ఈ దుష్టులు గుడారం మీదని తొలగిపోండి అన్నారు. వాళ్ళు తొలగిపోయారు. మోషే దేవుని ప్రార్థన చేసి, ప్రభువా అందరికీ వచ్చి మరణం అంటే మరణం వస్తే మీరు నన్ను పంపలేదు ప్రభువా, ఇదిగో ప్రభువా ఈ దుష్టులు అని చెప్పి ప్రార్థిస్తే భూమి నెరవేర్చింది, భూకంపం వచ్చేసింది. విచిత్రం ఏంటంటే కోరాహు కుమారులు తప్పించుకున్నారండి.
కోరా కుమారులు తండ్రితో ఏకీపించలేదు. తండ్రి దుర్మార్గం చేస్తే కొడుకులు ఎందుకు చేస్తారు? కొడుకులు తప్పించుకున్నారు. తప్పించుకొని ఆ మరణం నుండి తప్పించుకొని కీర్తన గ్రంథంలో కొన్ని కీర్తనలు రాశారండి వాళ్ళు. ఏమండి, ఎంత విచిత్రం! తండ్రి తప్పు చేస్తే కళ్ళు మూసుకొని వెళ్ళిపోతే కుమారులు చేయలేదు. లేవీలు అటువంటి క్రమం వారు. ప్రియ దేవుని బిడ్డలారా, లేవీలు ప్రజలను విడిపించలేదు, గాయాలు కట్టలేదు, వారి వల్ల కాలేదు, వారు తిరుగుబాటుదారులు. వారు చూస్తూ వాళ్ళు పోతే పోయే నాకెందుకు కానీ, నేను నా కుటుంబం బాగుంటుంది అనుకుని అలాగే చూసి వెళ్ళిపోయారు. తర్వాత లాస్ట్ వ్యక్తి ఎవరు? సమరయుడు. సమరయుడు అంటే ఏంటి? సమరయుడు అంటే ముందు చెప్పాను నేను, 5 జాతుల వాళ్ళు మిళితమైన మనుషులండి. సమరయుడు ఒక్క జాతి కాదు. చూడండి, సమరయ ప్రాంతం అనేది ఒక షోమ్రోన్ అనే ఒక ప్రాంతాన్ని షెమేరు అనే ఒక వ్యక్తి దగ్గర ఆహాబు తండ్రి ఒమ్రి అనే వ్యక్తి ఒక కొండను కొని, ఆ కొండను 400 మనుగులకి ఆ కొండను కొని, వెండికి కొని ఏం చేశాడు? అక్కడ ఒక పెద్ద పట్టణాన్ని కట్టించి ఆ పట్టణానికి షోమ్రోన్ పేరు పెట్టారు. షోమ్రోన్ దాని పుట్టినోట్లోకి వస్తే ఏమైంది? సమరయ్య. సమరయ్య అంటే చూడండి, ఆ సమరయ్య ప్రాంతం అండి. షెమేర్ అని ఒక వ్యక్తి దగ్గర ఉమ్రి కొని ఆ పట్టణాన్ని కట్టించి దానికి సమరయ్య అని పేరు పెట్టాడు. అయితే ఆ యొక్క ఇశ్రాయేల్ రాజుల్ని ఎవరో అషూర్ రాజులు జయించి ఆయా ప్రాంతాల నుంచి బబులోను కొన్ని 5 దేశాలు ఉన్నాయండి. అది ఇప్పుడు సమయం కాదు వివరించడానికి. 5 దేశాలను తీసుకొచ్చి ఆ కొండ మీద నివాసం చేపిస్తే వాళ్ళందరూ కలిసి ఏమయ్యారంటే సమరయ్యలు అయ్యారు. సమరయ స్త్రీ కూడా వాళ్ళ నుంచి వచ్చినావి. ఆ సమరయ స్త్రీని ప్రభు ఏమన్నారు? నీకు 5 పెనుముట్లు అంటే 5 జాతుల వారు 5 విగ్రహాలు పెట్టుకొని ఆరాధించేవారు. ఆ విగ్రహారాధనలే బైబిల్ గ్రంథ పాత నిబంధనల ప్రకారంగా వ్యభిచారం భర్తతో పోల్చబడింది. అందుకని నీకు 5 పెనుముట్లు ఉన్నారని యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో మాట్లాడారు. అందుకనే ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ సమరయ స్త్రీని పాపాన్ని గాయాన్ని కట్టాడండి ప్రభు. ఏమండి, అయ్యా నాకు పెనుముట్లు లేడని చెప్పినప్పుడు నీకు పెనుముట్లు లేని చెప్పిన మాట సరే, కానీ ఇప్పుడున్నవాడు నీ పెనుముడు కాడు, సత్యమే చెప్పావు, నీకు 5 పెనుముట్లు ఉన్నారని యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 4:16 రాయబడిందండి. ఆమెను పాపల నుండి ప్రభు గాయాన్ని కట్టాడు. గాయాన్ని కట్టివాడు కావాలి. ఆ సమరయుడు చూడండి, పాపలున్న వ్యక్తిని అతను పరామర్శించి అతని గాయాలు కడిగి నూనె ద్రాక్షరసం పోసి శుభ్రంగా గాయములు కడిగి పూటకోలవన్నింటి తీసుకెళ్ళి పరామర్శించడం అంటే అతని పాపం నుండి విడిపించాడు. ప్రియులారా చూడండి, ఒక వ్యక్తి విడుదల పొందాలి అంటే ఎవరు కావాలి? మంచి సమరయుడు, దేవుని చేత నిర్ణయించబడిన వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి మంచి సమరయుడు. మీ గ్రామంలో ఎవరండి? మేకా గారిని దేవుని చేత ఏర్పాటయ్యి మంచి సమరయుడిగా అనేక మంది గాయములు కట్టడానికి, అనేక మందిని పాపం నుండి కడగటానికి, విడిపించటానికి దేవుడి ప్రాంతానికి పంపించిన దేవుని చేత ఏర్పాటైన సేవకులు ఆయన ఎద్దుకు వస్తే మీ గాయాలు కట్టబడతాయి. ఆయన మంచి సమరయుడు. మీ పాపం అనే గాయము, అక్రమమైన గాయము, చెడుతనం అనే గాయము, అబద్ధాలనే గాయము, లంచాలనే గాయము, విగ్రహసమన కార్యాలనే గాయము, ఏదైతే దొంగతనంలో దొంగిలించిన గాయములు, వ్యభిచారపు గాయములు, మత్సరముతో కూడుకున్న గాయములు, అవన్నీ కూడా చూడండి ఆయన కడుగుతారు, కడతారు. ఆయన యొద్దకు రండి. ఆయన దేవుని చేత పంపబడిన దైవజనుడు, మంచి సమరయుడు. ఏమండి, పరిశీలించాలి. యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీ పాపాన్ని కడిగి వేశారు, గాయాన్ని కట్టారు. ఆమె పరిగెత్తుకుంటా ఆ బావి దగ్గరే తన కొండను విడిచిపెట్టింది, పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఊరు బయటికి వెళ్ళి అక్కడికి ఊళ్ళోకి వెళ్ళిపోయి, ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి, ఈయన క్రీస్తు కాడా, రండి, నా పాపం బయట తీశారు, మీ పాపాన్ని కూడా బయట తీస్తారు, రండి అని చెప్పి ఆ ఊరోళ్ళందరిని పిలుచుకొచ్చింది ప్రభు దగ్గర. ఏమండి, గాయాలు కట్టేవారు కావాలి. గాయాలు కట్టేవారు ఆ దైవజన్ని ఎద్దకు వస్తే నీ గాయాన్ని కడతారు. నువ్వు ఏ గాయముతో చూడండి ఇదైపోయావో ఆ గాయములు కట్టడానికి సంసిద్ధంగా ఉన్నారు. పరిశీలించాలి, దైవ గ్రంథాన్ని పరిశీలించాలి. అపోస్తుల కార్యములు 16:30 చదవండి. అపోస్తుల కార్యములు 16:30 చదివితే
చదువమ్మా. అతనికి అతని ఇంటి ఉన్న వారికి చూసారా ఎవరండి? జైలు అధికారి, జైలరు పేతురు పౌలును శీలను చెరసాల పడేస్తే బొండలేసి చెరసాల పడేస్తే వీళ్ళు అర్ధరాత్రి పూట చూడండి పాటలతో ప్రార్థన చేస్తుంటే చెరసాల పునాదులు అదిరిపోయినాయి, సంఖ్యలు ఊడిపోతే ఏమైంది? పాటలు పాడుకుంటూ ప్రార్థన చేస్తే సంఖ్యలు ఊడిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశీలించాలి. ఎవరైతే ఏ వ్యక్తి అయితే అర్ధరాత్రి పూట చూడండి ప్రార్థన చేస్తాడో అతనుకున్న సంఖ్యలు తెగిపోతాయండి. అర్ధరాత్రి పూట లేచి గంటల తరబడి ప్రార్థన చేయాలి. గుర్తుపెట్టుకోవాలి, ప్రతి క్రైస్తవుడు అర్ధరాత్రి ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. అలాగ చేసినప్పుడు అతని సంఖ్యలు తెగిపోతాయండి. ఏమండి పరిశీలించాలి. పేతురు వీళ్ళు చూడండి ఎవరండి? పౌలు శీల చూడండి అర్ధరాత్రి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. సంఖ్యలు ఊడిపోయినాయి, బంధాలు ఊడిపోయినాయి. అప్పుడు చెరసాల నావికుడు జైల్లో ఉన్న వాళ్ళందరూ పారిపోయినని చెప్పి తన కత్తి తీసుకొని తాను గాయపరుచుకుంటానికి సిద్ధపడుతున్నాడు, చంపేసుకోవటానికి. అప్పుడు అయ్యా నువ్వేం ఇది చేయొద్దు, మేమందరం బ్రతికే ఉన్నాం, ఇక్కడే ఉన్నాం, పారిపోలేదు, కావాలంటే లైట్ వెలిగి చూసుకో, ఇదిగో లైట్ చూసుకొని చెప్పి చూపిస్తే ఏమైందండి? వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? పౌలు శీల వెళ్ళి ఆ కుటుంబాన్ని పిలిచి వాళ్ళ గాయములు కట్టి వారికి ఏం చేశారు? బాప్తిసం ఇచ్చారు. ఏమండి గాయములు కడిగే వ్యక్తి కావాలి. నీ పాప గాయాన్ని ప్రతి మనుషుడు అరికాలు మలుచుకొని తల వరకు కొంచెం స్వస్థత లేదని యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో 6వ వచనం రాయబడిందని. ఏమండి ప్రతి మనుషుడు ఏం కలిగి ఉన్నాడు? నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. అరకాలు మొదలుకొని తల వరకు కొంచెమైనా స్వస్థత లేదు. ఎక్కడ చూసినా పచ్చిపుళ్ళు, గాయములు, పాపంతో నిండిపోయాడు. అతని చూపుల్లో పాపం, మాటల్లో పాపం, ఆలోచనలో పాపం, కాళ్ళల్లో పాపం, చేతుల్లో పాపము, అన్ని విధాల పాపంతో కూరుకుపోయాడండి. అవి కట్టాలి, పిండబడాలి, కట్టబడాలి, తైలంతో మెత్తన చేయబడాలి. ఆ కట్టడానికి, పిండటానికి, గాయాలు కడగటానికి మేకా ప్రవక్త దేవుడి స్థలానికి పంపించారు. మేకా దేవుని చేత పంపబడిన దైవజన్ వాళ్ళ ఆత్మీయ తండ్రి గారు కరుణా సింగ్ అయ్య గారి ద్వారా ఈ ప్రాంతానికి గత కొన్ని సంవత్సరాలకు వచ్చి పంపించారు. ఈ ప్రాంతంలో గొప్ప సేవ చేస్తున్నారు. వారి ద్వారా ఈ మీటింగ్ నిర్వహించబడింది. వారి యొద్దకు రండి, మీ గాయాలు కడతారు. ఏ గాయములు కట్టబడి ఉన్నారు, ఏ గాయములు కొట్టబడి ఉన్నారు, ఏ గాయములో మీరు కృషించిపోతున్నారు, ఏ గాయముల చేత మీరు వాసన కొట్టి చూడండి ఇదైపోతూ ఉంటున్నారు, ఆ గాయములు కడగటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నారు. వారి యొద్దకు రండి, సంపూర్ణంగా ప్రభువులు మారుమనసు పొందండి. ఆయనే మంచి సమరేయుడు, దేవుని చేత పంపబడిన మంచి సమరేయుడు ఆయనేనండి. ఆయన యొద్దకు రండి. లేవిడి వల్ల కాదు, యాజకుడి వల్ల కాదు, నామకార్థంగా ఈ గ్రామాల్లో ఎంతోమంది సేవ చేయొచ్చు. ఎంతోమంది చూడండి తాను సమర్పించుకొని దేవుని చేత పంపబడుకోకుండా తనకు తాను చూడండి చేసేవారు చాలామంది ఉండొచ్చు. కానీ వారి వల్ల కాదు. మంచి సమరేయుడు దేవుని చేత ఏర్పాటైన వారి యొద్దకు రండి. ఆయన వాహనం మీద ఎక్కించుకొని నీ ఏకాంత ప్రార్థన తీసుకెళ్ళి నీ గాయములు కడిగి ప్రతి గాయానికి చక్కటి మందు, చక్కటి కట్టుగట్టి శుభ్రపరిచి నీ వ్యాధి నుండి, బలహీన నుండి, సమస్య నుండి, నీ పాప రోగం నుండి నిన్ను విడిపించి దైవరాజ్యానికి వారసులు చేయటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నారు. వారి యొద్దకు రండి. మీ జీవితాలు మారితే వారు నడిపిస్తారు. చక్కగా పాపాలు ఒప్పించి ప్రభువుకి మీకు చేయి పట్టించి దేవునికి మీకు మధ్యవర్తిగా ఉండి మీతో దేవుడు మాట్లాడే అనుభవాన్ని మీకు వివరిస్తారు, తెలియజేస్తారు, చక్కటి మార్గాన్ని మీకు బోధిస్తారు. వారి యొద్దకు వచ్చి సత్యాన్ని తెలుసుకొని మారుమనసు పొందవలసిందిగా మిమ్మల్ని అందరిని కూడా ప్రేమపూర్వకం కోరుకుంటూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నా. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
మంచిదండి. దైవదాసులు కొర్నేల్ నాన్నగారు ఈ రాత్రి వేళ చక్కటి పాఠ్యభాగ ప్రసంగాన్ని చక్కగా వివరణ చేస్తూ వచ్చారు. వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, గమనించండి. రాత్రి వేళ దైవదాసులు చెప్పినటువంటి సందేశంలో మంచి సమరయుని దగ్గరికి వస్తేనే గాయాలు కట్టబడతాయి, యాజకుని వలన కానీ లేవీలు వలన కానీ పాప క్షమాపణ కానీ గాయాలు కట్టబడటం కానీ విడుదల కానీ జరగటం అనేటువంటిది అసంభవం అనే విషయాన్ని దైవదాసులు ఈ రాత్రి వేళ లేఖనాల్లో నుంచి మనకు రుజువు చేశారు. కాబట్టి చెప్పబడినటువంటి సందేశం అంతా కూడా మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను. మరి వాస్తవంగా చెప్పాలంటే కొరప్రాణముతో కొట్టిమిట్లాడుతున్నటువంటి ఆ వ్యక్తి వాస్తవంగా దేవుని బిడ్డలారా యాజకుని యొక్క మతానికి సంబంధించిన వాడే, మరి ఆ లేవీని యొక్క కులానికి సంబంధించిన వాడే, కులగోత్రాలు లేనటువంటి తనకి సంబంధం లేనటువంటి ఒక మిశ్రితమైనటువంటి మరి జాతిగా పిలువబడినటువంటి సమరయుడు దేవుని బిడ్డలారా. తన కులం కాదు, తన గోత్రం కాదు, అతనెవరో. నిజానికి బైబిల్లో మంచి అనేటువంటి పదం అక్కడ లేదు, కానీ సమరయుడు అనే పదం ఉంది. మంచి చేసినందువలన అతనికి మంచి సమరయుడు అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. నిజంగా దేవుని బిడ్డలారా, ఆ మంచి సమరయుడు వచ్చి అతనికి గాయాలు కట్టి అతని గార్ధవం మీద ఎక్కించుకుని పోటకోళ్ళవాని యొక్క ఇంటికి తీసుకుని వెళ్ళి మరి ఆయన్ని పరామర్శించి ఖర్చు పెట్టి ఆయన చేతికి 2 దేనారములు ఇచ్చి ఇంకా ఏమైనా ఖర్చు పెడితే నేను ఇస్తానని చెప్పి ఆ పోటకోళ్ళవానికి అప్పగించి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ పోటకోళ్ళవాడు అంటే ఎవరంటే దైవదాసునికి సాదృశ్యంగా ఉన్నాడు, దేవుని సేవకుడికి సాదృశ్యంగా ఉన్నాడు. కాబట్టి రాత్రి వేళ ప్రతి ఒక్కరు కూడా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఇంకా ఆత్మరక్షణ, పాపక్షమాపణ, మారు మనసు అనుభవం పొందకుండా దేవుని బిడ్డలారా ఇంకా ఒకవేళ ఆ యెరూషలేము కాపురస్తుని వలె మరి కొరప్రాణంతో కొట్టిమిట్లాడినటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని పరామర్శించినటువంటి సమరయుడు వలె మిమ్మల్ని కూడా పరామర్శించడానికి, ప్రార్థన చేయడానికి ఈ ప్రాంతంలో ఒక దైవ సేవకుడు ఉన్నాడని దైవదాసులు ఎప్పటి వరకు చెబుతూ వచ్చారు. ఇంకా ఒకవేళ మరికొన్ని సంగతులు మేము ఇంకా తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఒకవేళ ఉన్నట్లయితే ఈ ప్రార్థన అయిన అనంతరం ఇక్కడ సేవకుల్ని కలవచ్చు. మరికొన్ని సంగతులు మీతో పర్సనల్గా మాట్లాడతారు. కొన్ని వాక్యాలు కూడా ఆ అవకాశం కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ రాత్రి ప్రతి ఒక్కరు కూడా గమనించి మరి చెప్పబడినటువంటి సందేశాన్ని బట్టి దేవుని బిడ్డలారా, ఒక మంచి సమరయుని దగ్గరికి వెళితేనే నీకు పాపక్షమాపణ, ఆత్మరక్షణ కలుగుతుంది, దేవుని రాజ్యం అనేది నీకు లభిస్తుంది. ఏమండి, లేవీలు అనబడిన వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు, యాజకులు అనబడినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు, కానీ వారి వల్ల కాదు అనే విషయాన్ని రాత్రివేళ దైవదాసులు రూఢి చేశారు. ఆ విషయాన్ని మనమందరం కూడా గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. మరి వారికి ప్రత్యేకంగా నేను వందనాలు మరోసారి నాన్నగారికి తెలియచేస్తూ మరి ప్రార్థనా కూడికను మనం ముగించుకుందాం. మరి ఈ సందర్భంలో ఆఖరిగా ఇక్కడ స్థానికంగా పరిచయం చేస్తున్నటువంటి సేవకులు మేకా గారు, మరి ఇంకా ఎవరైనా లేటుగా వచ్చినటువంటి వారు, భోజనాలు చేయవలసినటువంటి వారు ఉంటే రమ్మని చెప్పండి అని ఆఖరిగా ఒక మాట మీ అందరికీ చెప్పమన్నారు. మరి ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే కనుక దయచేసి ఎవరు ఒట్టిగా వెళ్ళొద్దు. మీ అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు, ఒక ముద్ద భోజనం చేసి వెళ్ళవలసింది మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ సందర్భంలో ప్రార్థన చేసుకుందాం. దానికి ముందు స్థానికంగా ఉన్నటువంటి మీకా గారు వచ్చి 2 మాటలు చెప్తారు. సాక్ష్యం రండి. ఇప్పటికే చాలా కుర్చీలు ఖాళీ అయిపోయినాయి, జనాలు సలసల్లగా జరుపుకున్నారు. దేవునామానికి స్తోత్రాలు. మరి నా ఆత్మీయ తల్లిదండ్రులకి నా వందనాలు. అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలైన దైవదాసులందరికీ నా యొక్క వందనాలండి. కుడి వచ్చిన మీ అందరికి కూడా నా యొక్క వందనాలు.
మరి మా ఆహ్వానాన్ని మన్నించి మరి అందరూ కూడా ఈ సభకు వచ్చినందుకు మీకు అందరికి కూడా మరి కృతజ్ఞత. మరి మీ అందరికి కూడా మరి చాలా థ్యాంక్స్ అండి. మరి అదేవిధంగా మీకు పరిచర్య విషయంలో ఏమైనా లోటుపాట్లు చేసి ఉంటే మరి మా తప్పు క్షమించండి. అంతే. మంచిదండి. మేకా గారు 2 ముక్కల్లోనే ముగించేశారు. ఏమన్నా 4 ముక్కలు ఏమైనా చెప్తారేమో అనుకున్నాను నేను. సాక్ష్యం సరే, మంచిది. మీరు కూడా అసురం ఇసురుకుంటా కూర్చున్నారు కదా చాలామంది. ఇక ముగించేయటమే మంచిది. ఎందుకంటే జలధారలు కారిపోతున్నాయి, ఎవరికి వెళ్ళి నానా తిప్పలు పడుతున్నారు. పక్కనేమో పురుగులు చెర లోపలికి వెళ్ళిపోతున్నాయి, నానా చెరలు పెట్టేస్తున్నాయి, ముక్కుల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఏమండి, ఇక ముగించేద్దాం. యేసు రక్తం వేద్యం. అందరూ తల్ల ఉంచండి, కళ్ళు ఇండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. దైవదాసులు మన రాజమండ్రి నుంచి మన మధ్యకు వచ్చినటువంటి దైవదాసులు ఇస్సాకయ్య గారు ప్రార్థన చేస్తారు. రండి. దేవునామానికి సూత్రాలు. కూడి వచ్చిన దాసులు, పెద్దలు, కుల్యాణ గారికి, ఆత్మీయులకు, తోటి సేవకులకు అందరూ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన మహిమల నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకున్నాం. మా ప్రభువా, ఇంతవరకు నాయన మరి వాతావరణాన్ని మీ స్వాధీనపరుచుకొని ఈ సువార్త కొడుకుని ఘన విజయంగా జరిగించింది స్తుతులు నాయన. ఎందుకంటే ప్రభువా నాయన మిమ్మల్ని బట్టి ప్రభువా ఎంతోమంది గణపరచబడాలి, మారాలని దాసులు అనేకమైన కోణాల్లో అనేక మర్మాలుగా కొన్ని మాటలు బోధించారయ్యా. విన్న బోధ ఏది కూడా వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింపు చేయండి, సహాయం చేయండి ప్రభువా. ఎందుకంటే మీ శత్రుది ప్రభు మరి మొదట వర్తమానముగా మొదట మీటింగ్గా బిడ్డ ఎంతో ఖర్చు పెట్టి చేసిన కనుక తన ప్రతిఫలం దీవెన ఆశీర్వాదం బిడ్డకే దయచేయండి, సహాయం చేయ ప్రభువా. అలాగే ప్రభు నిశ్చితమైతే ప్రభా సువార్త ద్వారా ఒకవేళ ఎవరి మనసులైనా నిశ్చుంటిదైతే క్షమించండి. ఎందుకంటే ప్రభా సువార్త ఇది నాది అనుకోవడం కాదంటే అందరికీ ప్రభా. ఎందుకంటే ఈ లోకంలో మరి దుష్టత్వంలో దుర్మార్గంలో అందరూ మారాలి, పాప నుంచి విడుదల పొందని దాసులకు చక్కగా వర్తమానం బోధించారయ్యా. బోధ ద్వారా అనేక మంది మారి నీ వార్త విని నేను రక్షబంధులకు సహాయం చేస్తానని విన్న ప్రతి ఒక్క వాక్యము హృదయం పలక మీద దాచుకొని భద్రపరుచుకొని దాని ప్రకారంగా జీవించే భాగ్యం అందరికీ దయచేస్తారని ప్రభుని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. దైవదాసులు యోబు నాన్నగారు కూడా చిన్న ప్రార్థన చేసిన తర్వాత కొన్నేళ్ళ నాన్నగారు ప్రార్థన ఆశీర్వాదం. పరిశుద్ధుడైన మా తండ్రి, మాకు ఉన్నతుడైన మా దేవ, నీ విలువైన నామం కొరకు వందనాలు. మీ దయచేత, మీ కటాక్షం చేత, మీ అత్యంత కృప చేత మీ దాసులను ప్రేరేపించి ఈ యొక్క తండ్రి నాయన పేరుపాలెం ప్రాంత ప్రజలు ప్రేమించి చక్కని సువార్త సభను ఈ రాత్రి అద్భుతంగా జరిగించిన గొప్ప దేవుడు నీ స్తోత్రాలు. పాడిన పాటలు, చెప్పిన వర్తమానాలు, చేసిన ప్రార్థనలో మీ సముఖానికి చేర్చుకోండి తండ్రి. ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో మీ దాసు రమేక గారిని, ఆ అమ్మాయి తన భార్యని మీరు దీవించండి. లూదియాని ఇచ్చిన బిడ్డలందరూ మీరు దీవించండి. శావపాలభరితంగా ఈ పట్టణంలో ఆశీర్వదించండి తండ్రి. నీ యొక్క దాసులు పడుతున్న ప్రయాస వ్యర్థం కాకుండా చేయను ఆయన. నీతిమంతులు చేర్చుకుని వారు నీతిమంతుల ఫలం పోగొట్టుకోరన్నావు. తగిన ప్రతిఫలం దీవెన కుటుంబానికి దయచేయండి. ఎంతైతే ఖర్చు చేసి ఈ పట్టణంలో అనేక మంది మారాలని రక్షణ శుభార్తను అందించిన మీ దాసులకు తగిన దీవెన ఆశీర్వాదం కుటుంబానికి దయచేయండి. సంఘాన్ని మారుమనసు పొందిన విశ్వాసులు పడిపోకుండా పొందినవారు తండ్రి ఇంకా పడిపోకుండా నిలబెట్టండి. పొందినవారు పొందినట్టుగా మీరు ద్వారాలు తెరవండి తండ్రి. దేహ శుద్ధి కాకుండా ఆత్మీయ శుద్ధి, లోపల శుద్ధి చేసుకొని నీకు ఇష్టలుగా నీ ప్రియులుగా ప్రతి యాజకుడు దినదినం సేవ చేస్తూ పాపాలన్నట్టు తీసేయాలని బళ్ళు అర్పిస్తారు. మేము నేర్చుకున్నాం 2వ సందేశం ద్వారా. పాపం తీసిన బళ్ళు అర్పించే బాధకులను వెంబడించకుండా పాపం తీసే బాధకులను వెంబడించి నీతి మార్గంలో నడిచే ధన్యత నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషం భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేక మంది దోషుల్ని నిర్దోషిగా చేస్తారని నిర్దోషులుగా చేస్తారు మీ లేఖనం చెలవిస్తుంది. అటు దాసులుగా మేక గారిని ఎన్నుకున్నారు. పరిసర ప్రాంత ప్రజలు అనేక మందిని మార్చండి తండ్రి. చేసిన బాధలు వ్యర్థంగా పోకుండా ప్రతి హృదయంలో 60 దంతులు 30 దంతులు 100 దంతులుగా ఫలింపచేయండి తండ్రి. ఈ స్థలంలో ఉన్నటువంటి దైవదాసులందరినీ దీవించండి. చేరువచ్చిన భక్తులందరినీ దీవించండి
ఆర్కెస్ట్రా వారిని, సౌండ్ సిస్టమ్ వారిని అందరినీ దీవించండి. ఆత్మతండ్రిని దీవించండి. ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని, ఆ తల్లికి కూడా ఆరోగ్యాన్ని, ఆయుష్కాలాన్ని, నెమ్మది ఆయుష్ని పొడిగించండి. పరమ తండ్రి స్టేజ్ అధ్యక్షం చేసిన మీ దాసులు తండ్రి యెహోషువ గారిని కూడా దీవించండి. నరసాపురంలో సేవ చేస్తున్న మీ దాసులను కూడా దీవించండి. ప్రభా రాజమండ్రి సార్ గారిని, కుమారుడు, అలాగే వారి ఆత్మీయ తండ్రి అయినటువంటి మేక గారి ఆత్మీయ తండ్రి జ్ఞాపకం చేసుకోవద్దండి నాయన. సింగయ్య గారిని, అమ్మగారిని, గిరయ్య గారిని, అమ్మగారిని, వారి కుటుంబాలను మీరు దీవించండి. మీ దాసులందరికీ మీ కాపుదలు ఉంచండి. ఆయా స్థల ప్రదేశ ప్రాంతాలని పాతాస్తులుగా వాడుకొని బాగుగా ఫలించలాగానే సహాయం చేయండి. ఈ పట్టణంలో చేసిన పడిన ప్రయాస వ్యర్థం కాకుండా క్రీస్తునందు కొన్ని ఆత్మలను పట్టుబడి సంఘంలో చేర్చబడిలాగిన కృప చూపించి ద్వారాలు తెరిచి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించమని ఈ పట్టణాన్ని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్న పరలోక తండ్రి, ఆమేన్. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభా. ఈ ఒక్కరోజు మీటింగ్ని తండ్రి జయకరంగా జరిగించినందుకు వందనాలు, స్తోత్రాలు. మంచి వాతావరణం ఇచ్చారు, మీకు వందనాలు, స్తోత్రాలు. మంచి మైకులు, ఇన్స్ట్రుమెంట్లు, కరెంటు ఇదంతా ఇచ్చారు, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీ దాసుని ప్రభా ఈ స్థలంలో కుమారుడు నాయన మేకాన్ని దీవించి ఆశీర్వదించి, నాయన తన భార్య బిడ్డలను దీవించి ఆశీర్వదించి వారు నిర్వహించిన కోడికని మీటింగ్ని 30 అంతలకు 60 100 ఫలింపచేయ ప్రభా. వారి సంఘాన్ని, సేవని, ఈ కోడి కొరకు నాయన కుమారుడు ఎంతో ప్రయాసపడి ఈ పరిసర ప్రాంతానికి నాయన ఎనవ చేసి క్యానవ చేసి ఎందరినో ప్రొవైడ్ చేసినందుకు వందనాలు, స్తోత్రాలు. సహాయం చేయ ప్రభా. ఇదిగో నాయన ఈ కోడికి ఎవరైతే చిన్న సహాయం చేశారో, ఆర్థికంగా డబ్బు సహాయం చేశారో వాళ్ళందరిని దీవించండి. స్థలం ఇచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి. ఇన్స్ట్రుమెంట్ వారిని దీవించి ఆశీర్వదించండి. కరెంట్ ఇచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి. వాయిద్యాలు ఇంకా ప్రభా లైట్లు ఇచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి. స్టేజీలు కట్టిన వారిని దీవించి ఆశీర్వదించండి. భోజనాలు వండిన వారిని, వడ్డించిన వారిని దీవించి ఆశీర్వదించండి. టేబుల్ పరిచిన వారిని దీవించి ఆశీర్వదించండి. పేపర్లు పరిచిన వారిని దీవించి ఆశీర్వదించండి. ఇస్తరాకులు పరిచిన వారిని దీవించి ఆశీర్వదించండి. ఇవన్నీ ఎత్తిన వారిని, ఊడ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి. ఇస్తరాకులు తీసిన వారిని దీవించి ఆశీర్వదించండి. భోజనాలు వడ్డించిన వారిని, భోజనాలు వండిన వారిని నాయన దీవించి ఆశీర్వదించి సమృద్ధిగా నా ప్రభు ఇచ్చారు, మీకు వందనాలు. మీ దాసులైన ప్రభు మేకగా తన ఆత్మీయ తండ్రి కన్నా సింగ్ గారిని, తన భార్య బిడ్డలను దీవించి ఆశీర్వదించి, వాళ్ళ ఆత్మీయ తండ్రి మా కుమారులైన ప్రభు విజయరాజు గారి కుమారమ్మని దీవించి ఆశీర్వదించండి. మీ దాసులైన ఏబు గారిని, కుమారు రాణి, నాయన కుమార్తె సాగు బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించండి. యెహోషువ గారు సంఘ స్టేజ్ అధ్యక్షులు కుమారుడు దీవించి తన భార్య బిడ్డల సంఘం సేవ అభివృద్ధి పరచని. రాజమండ్రి సాగు గారు తన భార్య బిడ్డలు, వారి సంఘం, వారి కుటుంబం, కుమార్తెలు, అల్లుళ్ళు, మనవరాలు దీవించి ఆశీర్వదించండి. అలాగనే ప్రభా ఇదిగో విజయరాజు గారి దగ్గర ఉన్న విశ్వాసుల సేవకులు పేతురు గారిని, అలాగే మేరమ్మ గారిని, అలాగనే ప్రభా గిరయ్య గారిని, ఎంప పేతురు గారిని, గిరయ్య గారిని, తన భార్య బిడ్డల్ని, కన్నా సింగ్ గారు తన భార్య బిడ్డలు, మేరమ్మ గారిని, వారి కుటుంబాన్ని, వారి సంఘాన్ని, సేవని అభివృద్ధి పరిచి అవసరాలు తెచ్చి వారిని పంపిన ప్లేసులో విస్తారంగా పరిసర ప్రాంతాల్లో బలంగా వాడుకొని డెవలప్ చేయ ప్రభా. మరలా ఈ స్థలాన్ని విడిచిపెట్టి ఇంటికి వెళుతున్నప్పుడు ప్రభా బిడ్డలకి ఎటువంటి మోటార్ వాహనాలు, ఎటువంటి ట్రబుల్ బలహీనతలు అంటుకొని కాపాడి దీవించి బలపరిచి కృపలో భద్రపరిచి సంపూర్ణమైన ఆరోగ్య, నెమ్మది, బలం, శక్తి దయచేసి అంతవరకు ఆయన ఏక కుటుంబం, ఏక మనసు, ఏకాత్మ దయచేసి ఈ మీటింగ్ కొరకు ఎవరైతే ప్రయాసపడి ప్రార్థన చేశారో, ఎవరైతే సహాయం చేశారో వాళ్ళందరిని దీవించయ్యా, ఆశీర్వదించయ్యా. ఇక్కడ ప్రార్థనలో పరదాలు పరిచిన వారిని, కుర్చీలు వేసిన వారిని దీవించి ఆశీర్వదించి ఆరోగ్యం, బలం, శక్తి, నెమ్మది దయచేసి ఇంకా ఇటువంటి మీటింగులు ఈ ప్లేస్లో ఎన్నో జరుగుటకు నాయన మీరు ఏర్పాటు చేసి సిద్ధపరిచి ఆయా ప్రాంతాల నుంచి, గ్రామస్తులు దూర ప్రాంతాల నుంచి స్థలం రాకుండా ఎవరైతే వింటున్నారో వాళ్ళందరిని దీవించిన ఆయన, ఆశీర్వదించిన ఆయన. ఈ మీటింగ్ నిమిత్తం ఏ ఒక్కరైనా కొంతమంది మారుమనసు పొందుటకు మీరు ఆకర్షించని, పిలవని, సహాయం చేయమని అంతమ నిలబెట్టుకొని కాపాడి బలపరిచి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొంది మీ దాసరాలను, బిడ్డలను కూడా దీవించి మంచి ఆరోగ్యం, నెమ్మది, బలం, అల్పుడైన అయోగ్యం నన్ను కూడా పడిపోకుండా స్థిరమైన మనసు దయచేసి కృపలో భద్రపరిచి ఎతిథ్యాన్ని నాయన సేవ పరిచర్య అంతట్లో తోడుకొని దీవించి ప్రతిభను కూడా తగిన ప్రతిభను సేవ పరిచర్య